హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి రేపు అయితే మనకి దాదాపు ములుగు, మంచిర్యాల, హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, మంచిర్యాల, జగిత్యాల, అదేవిధంగా నిజామాబాద్, ఆర్మూర్ ఏదైతే వంటి నిర్మల్ ప్రాంతాలలో రేపైతే మనకి ఈ పెన్షన్ డబ్బుల్ని అయితే పంపిణీ చేయబోతున్నారు. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాలే కాకుండా ఇంకా మరో 13 నుంచి 10 జిల్లాలలో రేపైతే పెన్షన్ డబ్బులని అంటే మనకి జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట. ఇప్పటివరకు ఇంత సమయం అయినప్పటికీ ఇంకా ఎవరికైతే ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేదో వారు ఏమాత్రం దిగులు పడద్దు. మీకు ఎప్పటి నుంచి మీరు ఉన్నటువంటి ప్రాంతాలలో ఏ ప్రాంతంలో రేపు ఈ పెన్షన్ డబ్బులు ఎటువంటి ప్రాంతాలలో జమ అవుతాయి అన్న వివరాలను మీకు ఈ వీడియోలో క్లుప్తంగా నేనైతే సమాచారాన్ని తెలియజేయడానికే ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మరి సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. మనకి తెలంగాణలో ఈ నెలలో కూడా అవే పాత పెన్షన్లు 2,000 రూపాయలు, 4,000 రూపాయలను అయితే జమ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. చాలామంది ఇంకా ఎప్పుడు కొత్త పెన్షన్ డబ్బులు అంటే 2,000 రూపాయలు తీసుకునే వారికి ఇక్కడ 4,000 రూపాయలు, ఇటు 4,000 రూపాయలు తీసుకునే వారందరికీ కూడా 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజులు కాదు, 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కొత్త పెన్షన్ డబ్బులను ఇప్పటివరకు అయితే జమ చేయలేదన్నమాట. ఇక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొత్త పెన్షన్ డబ్బులపైన, మహాలక్ష్మి పథకం డబ్బులపైన కీలక సమాచారాన్ని మీకు తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో అందుకోసం సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడాలన్నమాట. మీరు ఎవరైతే లాస్ట్ వరకు చూస్తారో మీకు మాత్రమే సమాచారం అనేది అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళక ముందు మన వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి సో తప్పకుండా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఈ జూలై నెల అంటే ఈ ఆగస్టు నెల చివరి ఆఖరిలో పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేయడం అయితే జరిగింది. మరి సెప్టెంబర్ నెల 10వ తారీఖు, 8వ తారీఖు వరకు అయితే ఈ పెన్షన్ డబ్బులను పూర్తి స్థాయిలోనైతే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో అంతకుముందు చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మాకు పెన్షన్ డబ్బులు రాలేవని అయితే ఆందోళన అయితే చెందుతున్నారన్నమాట. సో ఎవరు దిగులు చెందొద్దని రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి రేపైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట. మనకి దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి 33 నుంచి 35 జిల్లాలలో అన్ని ప్రాంతాలలో రేపైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని రిలీజ్ చేయడం జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీరితో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు కొత్త మహాలక్ష్మి పథకం డబ్బులు, ఇటు పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరికి కొత్త పెన్షన్ డబ్బులను మనకి దాదాపు త్వరలో అనుకుంటూ ఇప్పటి వరకు సమయం అనేది గడపడం జరిగింది. మనకి దాదాపు డిసెంబర్ నెల కంటే ముందే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేయాలని ఇక్కడ అప్డేట్స్ అనేది తీసుకొస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందన్నమాట. ఇక జమ చేసినటువంటి డబ్బులు మీ ఖాతాల్లోకి నేరుగా జమ కావాలంటే తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండండి. రేపు అన్ని ప్రాంతాలలో డబ్బులు అనేది జమ కాబోతున్నాయి. ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.